భారత ప్రధాని ఇటీవలి అమెరికా పర్యటన భారతదేశ దౌత్యంలో సాంకేతిక సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఐక్యరాజ్య సమితి ఫ్యూచర్ సమ్మిట్లో ప్రసంగం వంటి కీలక అంశాలపై అమెరికా అధ్యక్షుడు ప్రెజెంట్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జో బిడెన్తో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఏఐ, క్లీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ మోడర్న్ న్యూక్లియర్ టెక్నాలజీలో సహకారం ఫలితంగా పౌర మరియు సైనిక అప్లికేషన్స్లో భారతదేశం యొక్క సాంకేతిక సామర్థ్యాలలో పురోగతి జరుగుతుంది. చారిత్రాత్మకంగా భారతదేశ జాతీయ వ్యూహంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషించింది. లాస్ట్ 3 decades నుండి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వబడినప్పటికీ వివిధ పరిమితుల కారణంగా టెక్నాలజీలో భారతదేశం పూర్తి సామర్థ్యాన్ని సాధించలేకపోయింది. నేడు దేశీయ మరియు ఇంటర్నేషనల్ కారకాల కలయిక వల్ల భారతదేశ భద్రత మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రభావితం చేసే సాంకేతిక దౌత్యంకు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు, చైనా పోటీతత్వంల మధ్య సమర్థులైన భాగస్వామ్యం కోసం యుఎస్ అన్వేషణ, వరల్డ్ సోషల్ చైర్ని రివ్యూ చేయడానికి అవసరం వంటి అంశాలపై అధునాతన సాంకేతిక యొక్క పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది. యుఎస్తో మాత్రమే కాకుండా ఫ్రాన్స్, జర్మనీ మరియు జపాన్ వంటి దేశాలతో కూడా సాంకేతిక సహకారాన్ని వైవిధ్యపరచడం భారతదేశానికి కీలకమైన అంశం. 1950లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అణు మరియు అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి పాశ్చాత్య శక్తులతో సహకరిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. టెక్నాలజీ ద్వారా రహిత విప్లవాన్ని సాధించేందుకు అమెరికా కూడా మద్దతు ఇచ్చింది. అయితే 1970s నాటికి ఆర్థిక ప్రజాదరణ, అమెరికన్ వ్యతిరేకత మరియు సోవియట్ యూనియన్పై ఆధారపడడం కారణంగా టెక్నాలజీలో భారతదేశం వెనుకబడింది. 1974లో అణుపరీక్ష వంటి సంఘటనలు కూడా భారతదేశ సాంకేతిక సహకారాన్ని క్లిష్టతరం చేసి భారతదేశ శాస్త్రవేత్తలు విదేశాల్లో అవకాశాలు వెతకడానికి దారితీశాయి. 1980sలలో నాన్ ప్రొలిఫరేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభావితమైన ఇండియా అండ్ యుఎస్ సంబంధాలను మెరుగుపరిచి సాంకేతిక సహకారాన్ని పునరుద్ధరించడానికి ఇందిరా మరియు రాజీవ్ గాంధీలు ప్రయత్నించారు. టెలికమ్యూనికేషన్ మరియు కంప్యూటింగ్ కోసం రాజీవ్ గాంధీ ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణాత్మక పరిమితుల కారణంగా పురోగతి పరిమితంగానే ఉంది. 1988 అణు పరీక్షలు అమెరికా యొక్క ఆంక్షలకు దారితీసినప్పటికీ కొన్ని అణు సమస్యలను సరిదిద్దేందుకు మార్గమం సుగమం చేశాయి. తర్వాత వివిధ ప్రభుత్వాల కారణంగా 2005లో పౌర అణు ఒప్పందానికి నాంది పలికింది. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించడం మరియు డిజిటల్ మరియు గ్రీన్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో భారతదేశ సాంకేతిక దౌత్యం పునరుద్ధరించబడింది. 2019 తర్వాత గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్కు అనుగుణంగా ఏఐ మరియు సెమీకండక్టర్లపై దృష్టి సారించారు. చైనాతో గల సవాళ్ల కారణంగా భారతదేశంలో రక్షణ మరియు సాంకేతిక భాగస్వామ్యాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఒప్పందానికి అమెరికా శ్రీకారం చుట్టింది. జూన్ 2023లో మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను ఆధారంగా చేసుకొని విల్మింగ్టన్ ఇరు దేశాల ఉమ్మడి ప్రకటన ఇటీవల వెలువడింది.